इधर देख भाई पकड़ लिया ओके 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 ना ओके हाँ जाओ ओके ना ओके 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 ना ओके ओके ना निकाल ओके निकाल ओके ना आगे उन्हें आगे बोलो ओके ना चल
ఓకేనా ఓకే ఓకే మీరు వచ్చండి, వేసుకున్నారు వచ్చండి. ఓకే ఓకే ఈరోజు తలుపుల మండలం నుంచి మేజర్ పంచాయతీ నుంచి మైనార్టీ అన్నగారైతేమి నాతోటి తమ్ముళ్ళైతేమి ఈరోజు పార్టీని నమ్మి అదేవిధంగా ప్రసాదను భరోసా ఇస్తూ ప్రసాదం కోసం నమ్మి ఈరోజు మైనార్టీలో భారీగా చేయడం జరిగింది. అదే కాదు, ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరంలో మైనార్టీకి ఏం సాధించిందని చెప్పి కూడా నేను ఈ సభకు అడుగుతున్నాను. అంతేకాదు, గత ప్రభుత్వము గౌరవనీయులు మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు హయాంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దుల్హన్ పథకం ఏమి, తర్వాత వచ్చేసి రంజాన్ తోఫా కానీ, సంక్రాంతి కానుకలు కానీ, మైనార్టీకి సబ్సిడీ లోన్లు కానీ, అదేవిధంగా మనకు అన్ని విధాల తెలుగుదేశం పార్టీ తరఫున అందాయి. అయినా ఈ వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీకి ఈరోజు ఏ లబ్ధి కోరిందో ఈరోజు నేను అడుగుతున్నాను. అంతేకాదు, మన అన్న ప్రసాద్ హయాంలో మన షర్ఫుద్దీన్ బాబా దర్గాల తలుపులకు కాంపౌండ్ వాళ్ళు అయితేమి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈరోజు మన తలుపుల్లో మసీదులో కాంపౌండ్లు అయితేమి, కబ్రస్థాని కాంపౌండ్లు అయితేమి, ఇవన్నీ మన తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి చెందాయని కూడా నేను గంట భావించి చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీలు ఏం చేసినారని మైనార్టీ కూడా ఈరోజు అడుగుతున్నాను. అంతేకాదు, ఈరోజు మన పార్టీలోకి మైనార్టీలు నమ్మి వచ్చినందుకు సాయశక్తుల అన్నగారు వాళ్ళకు అండగా ఉంటారని కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటూ జై చంద్రబాబు, జై చంద్రప్రసాద్, జై తెలుగుదేశం. ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ సంవత్సరం పుట్టినప్పటి నుంచి కూడా మొట్టమొదటి పండుగ ఇది. ఈ మొట్టమొదటి పండుగలోనే మైనారిటీ సోదరులందరూ కూడా మా తలుపుల మండల తెలుగుదేశం పార్టీ టీం ఆధ్వర్యంలో కన్వీనర్ గారు తర్వాత తన టీంతో ద్వారా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఈ యొక్క అరాచక పరిపాలన, ఈ 4-5 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన యొక్క వాళ్ళు చేసేటువంటి దౌర్భాగ్యమైన పనులను వివరిస్తూ ప్రతి కుటుంబానికి వాళ్ళ యొక్క అన్యాయాలను చేరవేస్తున్న వల్ల ప్రతి కార్యకర్త కూడా పనిచేయడం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంత ఉందో ఈ విధంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంతమంది మైనార్టీలు ఈరోజు ఒకేసారి 25 కుటుంబాల తలుపుల నుంచి రావడం, తలుపుల యాబిటేషన్ నుంచి రావడం, ఈ అందరికీ కారణమైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తర్వాత ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఆయన 20 సంవత్సరాల నుంచి కూడా మైనార్టీలకి ఎంతగా చేయూతనిస్తున్నాడో ఈ ఆఫీసులో తెలుస్తుంది. ఖచ్చితంగా మైనార్టీలు అంటే ఆయనకి ఎంత అభిమానమో, ఆయన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఎంత ఉందని కూడా మనకు సభాముఖం తెలుస్తూ ఉంది. కాబట్టి వచ్చిన 25 మంది కుటుంబాల మైనార్టీ సోదరులందరికీ కూడా మేమందరం కూడా భరోసాగా ఉంటాం. మనందరికి తోడుగా అన్న ఉన్నాడు, అన్నకు తోడుగా పార్టీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఇదే విధంగా వచ్చిన 25 మంది కుటుంబాలు కూడా మీరు కూడా ఈ రోజు నుంచి ఇదే ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకొక 25 మంది తయారు చేసి తొందరగా అన్న సంవత్సరంలో చేర్పించి తలుపుల మండలంలో అసలు ఎట్లా ఉంటుందంటే ఈసారి రిజల్ట్ అట్టుండే విధంగా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఒక రిజల్ట్ చూస్తానంటే తలుపుల మండలం టాప్లో ఉండాలి. మన మండలం అన్ని మండలాలపైన ఉంటుందని కూడా ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. తలుపుల మండలం తలుపుల మేజర్ పంచాయతీ నుంచి ఈ రోజున తలుపుల మండల పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మైనారిటీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా
తలుపుల మండల పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పత్రికా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున చేరికలు అనేది ఎన్నికల సమయంలో సర్వసాధారణమైన, కాకపోతే చేరికలు అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇదొక ట్రెండ్ని తెలియజేస్తుంది. యూజువల్గా పబ్లిక్ మూడ్ ఏందనేది అర్థమైనంగా తెలియజేస్తుంది. కొంతమందికి అర్థమైన అర్థం కానట్టు పిట్టల ధర మాదిరిగా మాట్లాడుతూ ఉంటారు పార్టీలు. పిట్టల ధర మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. వాళ్ళు పిట్టల ధర అని పేరులోనే ఉంటుంది కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఈ రోజున 4.5 సంవత్సరాల కాలం పరిపాలన తర్వాత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక ఏహభావం ఏర్పడింది. ఆ ఏహభావాన్ని బయట పెట్టుకోవడం కోసము ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కు వినియోగించుకునేటువంటి సమయంలో మాత్రమే వాళ్ళు బయటపడతారు. అటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఈ రోజున ఈ నియోజకవర్గంలో మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం. జొన్నా సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ రకమైనటువంటి పరిణామాలు చూసినాం. మళ్ళీ దాని తర్వాత ఈ ఎన్నికల సమయంలో మాత్రమే అటువంటి పరిస్థితులు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందంటే ఈ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళు కనుక్కోవాలి. రైజింగ్ వాయిస్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. గొంతేసుకొని అరిస్తేనో, గొంతేసుకొని మైకి పట్టుకొని ఏమో తిడితేనో గొప్ప లవం. ప్రజల మనసులు గెలవాల, ప్రజల నమ్మకాన్ని చూరగొనాల, అన్ని వర్గాల్ని ఆదరించేటువంటి గుణం ఉందని నమ్మకాన్ని చూరగొనాల. అప్పుడే ప్రజాస్వామ్యంలో నాయకులుగా తయారవుతాం. గొంతేసుకొని అరిసేసుకుంటే మాత్రం గొప్పలం అవుతాం అనుకుంటే వాళ్ళు పిట్టల దొరలు అవుతారు. అంతకుమించి గొప్పలు అవ్వరు. ఈ రోజున తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారు ప్రజలు. ఒక్కసారి అవకాశం పేరు మీద జగన్మోహన్ రెడ్డి అవకాశాన్ని ఇస్తే ఏ రకమైనటువంటి పరిపాలన అందించినారో ప్రజలందరూ గమనించినారు. 4.5 సంవత్సరాల కాలం పాటు ఈ 4.5 సంవత్సరాల కాలం పాటు గమనించినటువంటి ప్రజలు మళ్ళీ అధోగతి పాలైనటువంటి రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాలన్నా, పరిపాలన గాడిలో పెట్టాలన్నా అన్ని వర్గాలు ఏమారినాము, మోసపోయినామనే ఆలోచనలోకి వచ్చిన తర్వాత ఏమారినటువంటి వర్గాలు, అణగారినటువంటి వర్గాలు, మోసపోయినటువంటి వర్గాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది, సంక్షేమంలో కూడా ముందుకు పోతుందనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా మహా అంటే ఒక 90 రోజుల పాటు వేచి చూడాల్సినటువంటి సమయం ఉంటుంది. తదుపరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజలందరి మనసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఆలోచన కూడా పూర్తి స్థాయిలో ఉంది. ఖచ్చితంగా ఏర్పడబోయేది తెలుగుదేశం పార్టీనే. కదిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద మెజారిటీతో గెలవబోతోంది. గెలుస్తున్నాం మనం. గెలిచిన తర్వాత మేమైతే గొప్పలు చెప్పం, కానీ ప్రజల్లో శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా పరిపాలన అందిస్తాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ప్రభుత్వం పరిపాలించేటువంటి పరిపాలనలో భాగస్వాములు అవుతాం. తద్వారా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, పోరాడైనా గెలుచుకొని వస్తాం, పోరాడైనా సాధించుకుంటాం. ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తాను. మళ్ళీ ఒకసారి ఏమరపాటు గురి కావద్దని ప్రజల్ని కోరుతూ ఉన్నాం, యువతను కోరుతూ ఉన్నాం. కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిసారి సున్నితమైనటువంటి అంశాలతో ఎన్నికలను ఎదుర్కొని ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ఆలోచనని, కుయుక్తుల్ని తిప్పికొట్టమని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిర్మాణాత్మకంగా వ్యవహరించేటువంటి నాయకత్వాన్ని కావచ్చు, నిర్మాణాత్మకంగా పరిపాలన అందించేటువంటి పార్టీని కావచ్చు, నిర్మాణాత్మకంగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిని కావచ్చు ఆలోచన చేసి ఓటేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ప్రజల్ని. మతం మత్తులోనో, కులం మత్తులోనో, మద్యం మత్తులోనో, డబ్బు మత్తుకు ప్రలోభపడొద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మైనారిటీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ కంటే మంచి చేసినటువంటి పార్టీ చరిత్రలో లేదు ఈ రాష్ట్రంలో. ఎందుకనో మరి మైనారిటీలు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వాటి అభ్యర్థులు కావచ్చు,
వారి నాయకులు కాబట్టి చెప్పేటువంటి మోసపు మాటలకి మోసపోతూనే వస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో అయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో కనపడతా ఉంది. మైనార్టీలలో పెద్ద ఎత్తున ఆలోచనలో పడ్డారు. ఎప్పుడు చూడనటువంటి ఎన్నికలు ఇది ఒక కేస్ స్టడీ కదిరి నియోజకవర్గంలో. మీరు ఒకసారి గమనించి అందరూ కూడా గమనించుకోమని చెప్తాను. ప్రజలందరినీ కూడా ప్రజలందరూ ఆలోచన చేసుకోమంటాను. నియోజకవర్గాల పునర్విభజన జరిగింది 2009లో. మళ్ళీ 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంది. మీరు ఒకసారి ఈ నియోజకవర్గ ముఖచిత్రం, రాజకీయ ముఖచిత్రం గమనిస్తే 2009లో పునర్విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలుపొందడం జరిగింది. 14, 19, 24 3 ఎన్నికలు జరిగినాయి. 3 ఎన్నికల్లో కూడా మొత్తం ఇది 4వ ఎన్నిక అవుతుంది. 4 ఎన్నికల్లో కూడా మీరు ఒకసారి గమనించమంటారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఒక్కనే ఉన్నా, నేనే పోటీ చేస్తూ ఉన్నా. పునర్విభజన టు పునర్విభజన, కంబైన్డ్ స్టేట్ టు డివైడెడ్ స్టేట్, రెండిట్లో కూడా అభ్యర్థిగా నేనే ఉన్నా. అంటే ప్రజల ఆలోచన, ప్రజల మద్దతు, పార్టీ వర్గాల మద్దతు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అభ్యర్థిగా ఎంపిక కాబడతాం. నాకు కులం ఆపాదించబడలా ఇప్పుడు కూడా. మళ్ళీ ఈసారి కూడా పోటీ చేస్తున్నామంటే అభ్యర్థి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఒక చరిత్ర, నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పోటీ జరగల. ఒక పార్టీ, ఒక మాట, ఒక అభ్యర్థి అనేది ఇంతవరకు జరగల. ఇది ఒక హిస్టరీ. పునర్విభజన జరిగేంత వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ పునర్విభజన 26లో జరుగుతుంది. అంటే ఒక పునర్విభజన నుంచి ఇంకొక పునర్విభజన వరకు, రాష్ట్ర విభజన కంటే ముందు నుంచి రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఒకే అభ్యర్థితో, ఒకే మాట మీద, ఒకే పద్ధతితో పోతా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలో ఎందుకు అభ్యర్థులు మారుతున్నారు, ఎందుకు పారాషూట్ లీడర్స్ని తెచ్చుకుంటా ఉన్నారో ప్రజలు గమనించుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మళ్ళీ 5 ఏళ్లకు ఎప్పుడైనా రాజకీయాల్లో ఒకటి ఉంటుంది. ఒక అభ్యర్థిని ఓటేసిన తర్వాత, ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ పనితీరును గమనిస్తారు ప్రజలు. రెండోసారి అభ్యర్థి మారుతున్నాడంటే ఆ పార్టీ పద్ధతి కానీ, ఆ అభ్యర్థి పద్ధతి కానీ సరిగా లేనటువంటి పరిస్థితుల్లోనే, ప్రజల్లో ఏహభావం ఉన్నటువంటి పరిస్థితులు గమనించేటువంటి పార్టీలే అభ్యర్థిని మారుస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ అభ్యర్థుల మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళు పరిపాలించినటువంటి పద్ధతులు కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా ఎప్పుడు కూడా ప్రజలు సంతృప్తంగా లేరు కాబట్టి వాళ్ళని మారుస్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఆలోచన చేసుకోమంటున్నాను, ఆలోచించుకుంటున్నారు కూడా. ప్రత్యేకించి మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున ఆలోచించుకుంటున్నాయి. దుల్హన్ పథకం అటకెక్కింది. మైనారిటీ విద్యార్థులకి విదేశీ విద్య అటకెక్కింది. హజ్ యాత్ర అటకెక్కింది. రంజాన్ తోఫా అటకెక్కింది. ఫీజు రీఇంబర్స్మెంట్ అటకెక్కింది. ఏ రకంగా కూడా మైనారిటీ వర్గాలకు ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏది కూడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆలోచించదగినటువంటి విషయం ఏమంటే, దుల్హన్ పథకానికి 50,000 1,00,000 రూపాయలు చేస్తా అని 4 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్ దుల్హన్ పథకం 1,00,000 ఇస్తా అని చెప్పేసి 10వ తరగతి పాస్ కావాలంటాడు. ముఖ్యమంత్రి 10వ తరగతి పాస్ అయినాడో లేదో తెలీదు, వాళ్ళ మంత్రులు 10వ తరగతి పాస్ అయినారో తెలీదు. కానీ పాపం పేద మైనారిటీ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు పెళ్లి చేసుకోవాలంటే మాత్రం 10వ తరగతి పెట్టడము వీళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట కాదా అని మైనారిటీ సోదరి మనల్ని ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. పేద ముస్లింలు పండగ రోజున అందరితో సమానంగా 4 ఏళ్ళు నోట్లో పోవాలా, సంతోషకరంగా విందు భోజన నిర్ణయం ఆలోచనతో చేసినటువంటి రంజాన్ తోఫా అటకెక్కింది. ఎక్కడ కూడా మైనార్టీల సంక్షేమం అనేది, ఇమాం మోజన్లకు జీతాలు ఇప్పించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్నటి రోజున మన చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాంలో కూడా ఒకటి చెప్పుకున్నాం. గ్రామీణ ప్రాంతంలో మసీదుల్లో పనిచేసేటువంటి ముత్వలీలకు కానీ, ఇమాంలకు కానీ, మౌజర్లకు కానీ జీతాలతో పాటు ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పి నేను కోరడం జరిగింది. ఆయన కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము వచ్చే ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మీ గురించి మా మనసులో ప్రేమ ఉంది, మీ గురించి ఆలోచన ఉంది, మీ జీవితంలో మార్పు తేవాలని పట్టుదల ఉంది. కాబట్టి మైనార్టీ సోదరిమణులు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతున్నాను. ఆల్రెడీ ఆలోచించుకున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ఇది మరింత పెద్ద ఎత్తున ఎవరైనా ఇంకా ఏమరపాటు గురైతే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఆలోచించి ఓటేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మతతత్వవాదాలకి,
మతం మొత్తుకి లోను కావద్దని చెప్పేసి ప్రలోభాలకి, గోబెల్స్ క్యాంపెయిన్కి, అబద్ధాల ప్రచారానికి లోను కావద్దని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున మైనారిటీ సోదరులు ఏ నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బాధ్యత కలిగినటువంటి ప్రతి ముస్లిం మైనారిటీ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోజున పార్టీలో చేరినటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.